ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ఓం నమో नमो భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈరోజు మనం భాగవత కథలలో శ్రీ యజ్ఞ వరహామూర్తి కథ గురించి మనం ఈ రోజున చర్చించుకుందాం. భగవంతుని అవతారములు దివ్యమైనవి. అవి అత్యంత రహస్యములని తెలుపుతూ శ్రీమద్భాగవతము జన్మగుహ్యం భగవతో అని పలికింది. అంటే ఏ నరుడైతే భక్తి శ్రద్ధలతో ఆ దివ్యమైన భగవంతుని అవతారాలను ఉదయ సంధ్యలలో కీర్తిస్తాడో అతడు తప్పకుండా సమస్త దుఃఖాల నుండి బయటపడతాడంట. ఏంటివి? భగవంతునికి అవతారాలని ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంత్రము కీర్తిస్తాడో అతడు తప్పకుండా సమస్త దుఃఖాల నుండి బయటపడతారంట. దుఃఖాలయమైన ఈ భౌతిక జగత్తులో తన భక్తుల కొరకు భగవానుడు ఏర్పాటు చేసినట్టు విధానం ఇదే. భగవంతుడి కథలను శ్రవణం చేయడం ద్వారా భగవంతుని కథలని భగవంతుని లీలలను కీర్తనం చేయడం ద్వారా ఎటువంటి దుఃఖం నుంచి అయినా బయటపడవచ్చు, ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడచ్చు అని చెప్పేసి మనకి ఆచార్యుల ద్వారా తెలుసుకున్నాము. అలాగే మనకు కూడా అనుభవంలోకి ఎన్నో వచ్చే ఉంటాయి చెక్ చేసుకుంటే గనక. అంత శక్తి ఉంటుంది భగవంతు యొక్క లీలలో అన్నమాట. అందుకని ఏ మానవుడైతే ఉదయము సాయంత్రము ఈ విధంగా భగవంతుడి అవతారాలను కీర్తిస్తారో వారు సమస్త దుఃఖాల నుంచి కూడా బయటపడతారంట. అందుకనే తన భక్తుల కోసం భగవానుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు అనమాట. ఆచార్యుల ద్వారా భాగవత సప్తాహమని, నిత్యం భాగవత సేవని, అలాగే భగవద్గీత భాగవతాలు చతుర్చరితామృతాలు ఇటువంటి కీర్తనము శ్రవణం చేయటం, ఇవన్నీ కూడా భగవంతుడు తన భక్తుల ద్వారా భక్తుల కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు అనమాట.
ఒక అసాధారణమైన కార్యాన్ని చేయడం కొరకు అవతరించి అద్భుతమైన విధంగా కార్యసాధన చేసి ఆ లీల ద్వారా భక్తులు ముక్తి పొందే అవకాశాన్ని భగవానుడు ప్రసాదిస్తాడు. మనం అటువంటి లీలలు భాగవతంలో మనం ఎన్నో చూడొచ్చు. మనం చూస్తే గనక అజామినుడి కథ కావచ్చు, మరి అంబరీష మహారాజు కథ కావచ్చు. ఆ లీలల ద్వారా భక్తులు ముక్తి పొందే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. అద్భుతమైనటి కార్యసాధనలో దానవ సంహారం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతి చోట కూడా ఆ సుఖానికి ముందు కష్టం ఉంటుంది. విజయానికి ముందు ఆ కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అనమాట కార్యసాధనలో. అందుకే చూడండి, భగవంతుడు అవతారాన్ని యొక్క ప్రధానమైన కారణం ఏమిటి? ఎవరైనా చెప్తారా మన క్లాస్లో? సాధు భక్తుల్ని రక్షణ రక్షించు. దుష్ట శిక్షణ గురూజీ. ఆ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు యుగ యుగమన అవతరిస్తానంటున్నాడు. అలాగే భగవంతుడి యొక్క ప్రతి అవతారంలో చూస్తే కనుక తప్పకుండా దానవ సంహారం ఉంటుంది. అంటే దుష్టులను శిక్షించడం అనమాట. రామావతారంలో రావణుడిని, మరి కృష్ణ అవతారంలో కంసుడు, మరి ఎంతో మందిని ఆయన ఆ, సంహారం చేయడం జరిగింది అన్నది కృష్ణ బలరాముడు. ఈ విధంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే రెండు కార్యాలు కూడా భగవంతుని అవతార వలన కలిగే ప్రయోజనాలు రెండు ఉంటుంది. ఓ పక్కన దుష్టులను శిక్షించేస్తాడు, ఓ పక్కన భక్తులను రక్షిస్తాడనమాట. మన నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించాడో చూసాం. మరి హిరణ్యకశిపుని ఏ విధంగా శిక్షించాడో కూడా మనం చూసాం అనమాట. కాబట్టి అవతారం అనేది ఏదో చపల చిత్తుల కల్పిత భావం కానే కాదు, ఊహ కాదు, మాయ కాదు. భగవంతుడి అవతారం అనేది గొప్ప లీల. భక్తులకైతే గొప్ప ఆనందం. రామావతారంలో ఓ రామ, ఓ రామ, నా రామ, ఎక్కడున్నావు రామ అని. అలాగే కృష్ణ అవతారంలో కృష్ణ కృష్ణ గోవింద వాసుదేవ నారాయణ అంటూ ఉంటారనమాట. అది భగవంతుడి యొక్క లీలలో భక్తులకి నిత్యము ఆనందాన్ని ఇస్తాయన్నమాట. అటువంటి భగవంతుని అవతారము దివ్యములు కాబట్టే వాటి సంకీర్తనము మానవులను దుఃఖాల నుండి బయటపడేస్తుంది అనమాట. అందుకే చూడండి, భగవన్నామ సంకీర్తన ఎంత కష్టంలో ఉన్నవాడికైనా సరే ఒక మంచి నా ఉపశమనాన్ని కలిగిస్తుంది అనమాట. అందుకే చూడండి, మన మందిరాల్లో ఆదివారం పూట సండే ప్రోగ్రాం పెడతాం. ఆ సండే ప్రోగ్రాంలో ఆ సంకీర్తన పాల్గొన్న తర్వాత మీలో ఎంతమంది బాధలో ఉన్నారంటే ఎవరు ఒక్కరు కూడా చేతెత్తరు. మీరు ఎంతమంది ఆనందంగా ఉన్నారంటే అందరూ చేస్తారు, అందరూ చేతులు ఎత్తారు. కారణం ఏంటి అంటే భగవన్నామ సంకీర్తనలో అటువంటి శక్తి ఉంటుంది. సమస్త దుఃఖాన్ని కూడా బయటపడేస్తుంది అనమాట. సారాంశం ఏమిటంటే ప్రత్యేకమైన కార్యమేది కూడా లేకుండా భగవత్ అవతారం నడు సంభవింపదు. ఎస్, ప్రత్యేకమైన కారణం ఉంటుంది, కార్యం ఉంటుంది. రామావతారానికి కార్యం ఏమిటంటే రావణాసును సంహరించాలి. ఆ రావణాసుల వల్ల, ఆ దుర్మార్గుడు వల్ల, ఆ దానవుడు వల్ల ఎంతో మంది సాధువులు, భక్తులు, బ్రాహ్మణులు ఎంతమంది బాధపడుతున్నారు. భగవంతుడు అవతరించాడు రామావతారంలో, శిక్షించాడు. అలా కృష్ణావతారంలో దానవులు ఎక్కువ మంది అయిపోయారు. మరి భగవంతుడు మరి కృష్ణుడిగా అవతరించి మరి వాళ్ళందరూ కూడా సంహరించడం జరిగిందనమాట. ఒక ప్రత్యేకమైన కార్యం ఉంటుంది. కార్యం లేకుండా భగవంతుడి అవతారం ఎప్పుడు కూడా సంభవింపదు. అంతేకాకుండా భగవంతుడికి అవతారము నిర్వహించే కార్యం కూడా అసాధారణమై ఉంటుంది. చూస్తే కనుక చూడండి ఎంత అసాధారణమైందంటే
శ్రీకృష్ణ భగవానుడు చిన్న వయసులోనే ఎంతో మందిని సంహరించాడు. అది అది సామాన్య మానవుడికి సాధ్యపడే విషయం కాదు. అందుకే ఆయన భగవంతుడు అన్నారనమాట. అది అసాధారణమై ఉంటుందన్నమాట. అది భగవంతుడు నిర్మించే కార్యము సామాన్య మానవుడు చేయలేరు. చిన్న వయసులోనే అన్ని యుద్ధాలు చేయటం. అరే, 7 సంవత్సరాల వయసులోనే చిటికిన వేల మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు ఆయన. చూసారా? ఇవన్నీ కూడా అసాధారణమైన కార్యక్రమాలు అన్నమాట. ఇవి సామాన్యమైన వాళ్ళు చేయలేరు. ఈవెన్ దేవతలు కూడా చేయలేరు. మానవుల దగ్గర లేదు, దేవతలు కూడా చేయలేరు అన్నమాట. అది కేవలం భగవంతుడే చేయగలడు. ఆ విధంగా భూమి భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోయి ఉంది. ఆ విధంగా భూమిని ఉద్ధరించడం కోసం, భూమండలం అంతా మనందరి కోసం కూడా చక్కగా సరిచేయడం కోసం భగవంతుడు వరాహ అవతారముని తీసుకున్నాడు అనమాట. అందుకే వరాహ అవతారం ఉద్భవించింది అంటారనమాట. అసహ్యకరమైన స్థానం నుండి భూమిని ఉద్ధరించవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక భగవానునికి సూకర రూపం ధరించవలసి వచ్చింది. సూకర రూపము. ఎవరైనా చెప్తారు సూకర రూపం అంటే ఏంటి? ది అమ్మా. పంది. ఆ సో అయినా ఆ రూపధారణ వలన దేవదేవుని దివ్యస్థితి ఎంత మాత్రం తగ్గలేదు. భగవంతుడు ఆయన ఏ అవతారం ఎత్తితే ఏంటి? ఆ, ఆయన ఏంటి, ఆ అవతారం పందిలాగా ఉంటే ఏంటి, లేకపోతే ఇంకొకలాగా ఉంటే ఏంటి? కానీ అసలు భగవంతుడుకి ఎటువంటి దివ్యస్థితి తగ్గదంట. అదే మనకు తగ్గిపోతుంది. భగవంతుడు ఈ భౌతికమైన ప్రకృతి చెందినవాడు కాదు. భగవంతుడు త్రిగుణాతీతుడు. ఈ ప్రకృతికి పరమైన వాడు. అందుకని ఆ రూపము సూకు రూపం ధరించినా కూడా భగవంతుడి యొక్క దివ్యస్థితి ఎంత మాత్రం కూడా తగ్గలేదన్నమాట. అందుకే శ్రీమద్ భాగవతము వరాహమూర్తిని యజ్ఞేశః అని కీర్తించింది. ఉం. యజ్ఞేశః అని కీర్తించిందన్నమాట. అంటే ద్వితీయ అవతారంగా వర్ణించబడినట్టు యజ్ఞవరహామూర్తి చరితమును శ్రవణము చేసినవాడు, కీర్తించినవాడు, అనుమోదించినవాడు బ్రహ్మహత్యాపాతకాది సమస్త పాపముల నుండి బయటపడతాడంట. అంతటి పరమ పావనమైన ఈ దివ్య అవతారము ఏ విధంగా సంభవించిందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. భగవంతుడు ఆజ్ఞచే జీవ సృష్టికి సమాయత్తుడైన బ్రహ్మ ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీనూ తగినంత ప్రజా సృష్టి కలగలేదు. చివరికి అతడు తన దేహము నుండి స్త్రీ పురుష రూపములను సృష్టించగా మైథున సంబంధములు అవి జతకూడాయి. ఆ మానవ రూపాలే స్వాయంభవ మనవు శతరూప. అంటే పురుష అవతారము స్వాయంభవ మనము, అలాగే పురుష రూపము, స్త్రీ రూపము పేరు శతరూప. వారిద్దరు బ్రహ్మదేవునికి నమస్కరించారన్నమాట. వారి వినయ విధేయతలకు బ్రహ్మ సంతోషించి వారు చేయవలసిన కార్యము గురించి బోధించాడు. జీవ సృష్టి చేయమని బ్రహ్మదేవుడు ఉపదేశించగా దాన్ని నిర్వహించడానికి సిద్ధపడిన స్వయంభూ మనువు తాను సృష్టించబోయే జీవులకు వాసస్థానం ఏమిటో తెచ్చి చెప్పని అడిగాడు. వాసం అంటే నివాసం ఎక్కడో చెప్పని చెప్పి అడిగాడు. సరే, జీవుల్ని ఆయన సృష్టిస్తాడు అంటే ఇద్దరు భార్యాభర్తల సంభోగం వల్ల, స్త్రీ పురుషుల సంభోగం వల్ల, సంతాన ఉత్పత్తి జరగటం వల్ల జీవ సృష్టి పెరుగుతుంది. ఎందుకు జీవ సృష్టి పెరగాలి అంటే ఎవరైతే భగవంతుడి లోకములో ఎవరైతే అపరాధాలు చేయటం వల్ల వారు మళ్ళీ ఈ భూలోకములో భౌతికమైన జీవితంలో వారిని ఉంచడం కోసము భగవంతుడు ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యతలో భాగంగా ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని ఆయన సృష్టించాడు. ఆ పురుషుడి పేరు స్వయంభవ మనువు, ఆ ఒక స్త్రీ పేరు శతరూప. ఆ విధంగా మరి మేము సృష్టించే జీవులకు
స్థానం ఎక్కడా అని అడిగాడు అనమాట. ఎందుకంటే ఆ సమయంలో జీవులకు స్థానమైన భూమి మహాజలాలో మునిగిపోయిందనమాట. అంటే పెద్ద పెద్ద జలాలతో మునిగిపోయింది, ఎలాగ సముద్రంలాగా, నదిలాగా ఉండిపోయింది అనమాట ఈ భూమి. అది ఉంటే గాని జీవ సృష్టి చేయడం వీలు కాదు. మరి అంతే కదా, ఎక్కడో చోట నివాసం లేకపోతే జీవ సృష్టి ఎలా చేస్తారు చెప్పండి. అందుకని ధరణి జలములో మునిగి ఉన్నది కాబట్టి దానిని బయటికి తీయడం ఎలానని బ్రహ్మ ఆలోచించాడు. ఈ బ్రహ్మ సృష్టి కార్యములో నిమగ్నుడై ఉన్న సమయంలో భూమి రసాతలానికి వెళ్ళిపోయింది. రసాతలం అంటే ఇంకా బాగా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంకా, అంటే మంచినీరు కన్నా ఇంకా ఘోరంగా రసతలానికి వెళ్ళిపోయింది అనమాట. ఆ విధంగా ఆలోచనామగుడైన బ్రహ్మదేవుని నాసికారంధ్రం నుండి ఒక చిన్న వరాహం బయటికి వచ్చింది. దాని పరిమాణము కేవలం అంగుష్ట మాత్రమే ఉంది. కానీ చూస్తుండగానే ఆ వరాహము బ్రహ్మాండమైన ఏనుగును పోలి ఆకాశములో నిలిచిందంట. ఆకాశంలో ఆ రీతిగా వరాహమును పోలినట్టు ఒక అద్భుతమైన రూపము కనిపించగానే బ్రహ్మ ఆశ్చర్యచకితుడయ్యాడంట. వెంటనే అతడు మరీచి వంటి విప్రులతోనూ సనకాది కుమారులతోనూ మనువుతోనూ కూడి దాన్ని గురించి ఆ తెలుసుకుంటూ మొదలుపెట్టారు. ఆ మహా అద్భుత రూపము తన నాసిక నుండి బయటపడటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ మహావరాహము ఏదైనా దివ్యపురుషుడా లేక విష్ణు భగవానుడని చర్చించుకునే లోపల వరాహమూర్తి పర్వతములే బిగ్గరగా గర్జించాడు. ఆ ధ్వని సకల దిక్కులలో ప్రతిధ్వనించగా జనలోక తపోలోక సత్యలోక వాసితులకు ఋషులు మునులు దివ్య మంత్రోచ్చారణ చేశారంట. వారు చేసే మంత్రోచ్చారణకు బదులు తిరిగి గర్జన చేసిన యజ్ఞవరాహమూర్తి అమిత వేగముగా జలములో ప్రవేశించాడు. చూశాడా? ఆకాశం నుండి మహాపర్వతములాగా హఠాత్తుగా నీటిలో ప్రవేశించినప్పుడు రెండు తరంగాలు లేచాయంట. ఓ యజ్ఞేశ్వరా, నన్ను రెండు ముక్కలుగా చేయకు అని సముద్రుడు చేతులెత్తి ప్రార్థించాడంట. అప్పుడు వరాహ భగవానుడు ఆ సముద్ర జలాన్ని చీల్చుకుంటూ సముద్ర అడుగు భాగాన్ని చేరి అక్కడ ధరణి కనుగొన్నాడు. అంటే భూమి అలాగా నీళ్ళలోకి అడుగులోకి వెళ్ళిపోయింది పూర్తిగా. మరి ఇటువంటి కార్యాన్ని ఎవరు, కేవలం భగవంతుడే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఒక్క భగవంతుడే చేయగలడు, ఎవరు కూడా చేయలేరు ఇటువంటి కార్యాన్ని. అంటే సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి చూడండి, సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ భూమిని కనుగొన్నాడంట. వెంటనే ఆ దేవదేవుడు ఆ ఎమ్మటే ఉమ్, దేవదేవుడు ఆ భూమిని బయటికి తీసుకొచ్చాడు. భూమి రసాతలంలో పడిపోయిందని తర్వాత చెప్పినప్పటికీను ఆ, ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఆ, ఎప్పుడైతే అలాగా తీసుకురావడం జరిగిందో ఈ విషయములో ఈ విధంగా చెప్తున్నారు. విష్ణు ధర్మ గ్రంథంలో చెప్పబడినట్లు వరాహ భగవానుడు ధరణిని గర్భోదక సముద్ర అడుగు భాగములు కనుగొన్నాడని చెప్తున్నారనమాట. ఆ విధంగా భగవానుడు భూమిని అతి సునాయాసంగా కోరలపై నిలుపుకొని జలమును బయటికి తీసుకుని వచ్చి శోభయామానంగా గోచరించాడు. ఆ సమయంలోనే హిరణ్యాక్షుడనే దానవుడు కూడా వధించడం జరిగినట్లు చెప్పబడుతుంది. సరే, ఆ విధంగా సింహ గజాన్ని సంహరించిన విధంగా, సింహము గజాన్ని సంహరించిన విధంగా వరాహ భగవానుడు దానవుని జలములో వధించి బయటకు రాగా అతని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిలమయ్యాయంట. ఆ దేవదేవుని దర్శించిన ఋషులందరూ భక్తి ప్రపత్తులు స్తుతించారు. తాము జన తప సత్యలోకాలలో ఉండేవారు అయినప్పటికీ ఎగ్గిన వరాహమూర్తి తన దేహాన్ని విదిల్చినప్పుడు అతని జాలు నుండి వెళ్ళు అతని జాలు నుండి వెదజల్లబడిన నీటి బిందువుల చేత తాము మరింత పవిత్రమయ్యామని వారు అన్నారంట. చూసారా? ఆ, జనరల్గా సూరకం అంటే ఆ, అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటి, గొప్ప గొప్ప ఆ, ఋషులందరూ కూడా ఆ యజ్ఞవరహామూర్తి దేహాన్ని ఇలా విదిల్చినప్పుడు
ఆ పడిన నీటి జల్లుడు చూసి దాటితోటి వాళ్ళందరూ పవిత్రమైపోయిన అన్నారంట. అది భగవంతుడి యొక్క శక్తి. ఆ విధంగా ఋషులచే స్తుతించబడిన వరాహ భగవానుడు భూమిని తాకి నీటిపై తేలేటట్టు చేశాడనమాట. చూసాడా? ఆ విధంగా అతడు జీవుని నివాసానికై ధరణిని ధరణిని జలాంతర్గత భాగము నుండి ఉద్ధరించి నీటిపై నిలిపి స్వధామానికి వెళ్ళిపోయాడట. ఉం? నిజానికి భగవత్ కథలు తప్ప వేరేదేదైనా దుఃఖ నివృత్తికి సమర్థవంతము కాదు. కాబట్టే సంసార దుఃఖము నుండి బయటపడాలని కోరుకునేవాడు కృష్ణ కథాశ్రవణాన్ని గంభీరంగా స్వీకరిస్తాడు. కమనీయమగు వరాహ భగవానుని చరితము వినినచో వర్ణించినచో హృదయాంతరవాసిన జనార్దనుడు ప్రసన్నమవుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ యజ్ఞ వరహామూర్తి భగవానికి జయ. అనంత కోటి వైష్ణవ భక్త వృంద కీ జయ. శ్రీల ప్రభుపాదికి జయ. శ్రీల గురుదేవ్ కీ జయ. చెప్పున్న మనము ఈ భగవంతుని అవతారాలు అసాధారణమైనవి అన్నమాట. చూడండి, రోడ్డు మీద నీళ్లు ఉంటే, అంటే భూమి మీద నీళ్లు ఉంటేనే నడవటము ఉండటం చాలా కష్టం. అటువంటిది సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోయిందంట భూమి. మరి అటువంటి భూమిని మళ్ళీ నీళ్ళన్నీ పోగొట్టి మళ్ళీ భూమిని పైకి తీసుకునే శక్తి ఎవరికి ఉంది? కేవలం భగవంతుడికే ఉంది. అందుకని ఇటువంటి లీలలు ఎవరూ చేయలేరు. అందుకే భగవంతుడు భగవంతుడే, దేవత దేవతే, మానవుడు మానవుడే, రాక్షసుడు రాక్షసుడే. అందుకే మానవుడు ఎప్పటి కూడా భగవంతుడు కాలేడు, దేవతలు ఎప్పుడు కూడా భగవంతులు కాలేరు. ఈ ఒక్క విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూసారా? భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతారానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యం ఉంటుంది. కార్యము లేకుండా భగవంతుని అవతారం ఎప్పటికి కూడా జరగదు. మనకు తెలుసు కదా, ఈవెన్ ఇప్పుడు ఈ కలియుగంలో సాక్షాత్తు భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చి అందరికీ హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి అందరి చేత హరే కృష్ణ మహామంత్రం జపం చేయించి ఆ పరంపరలో ఎంతోమంది ఆచార్యులను తయారు చేసి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వారు ప్రారంభించారు. ఆ ఉద్యమాన్ని ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా వ్యాప్తి చేశారు. అదేవిధంగా ఆ పరంపరలో ఇప్పుడు కూడా మరి ఎంతో మంది మన ఆచార్యులు, ఎంతో మంది మన వైష్ణవులు ఇప్పుడు కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాన్ని ఇంకా చాలా చాలా సర్వత్రా వ్యాప్తి చేయడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందుకే భగవంతుడి అవతారం అనేది సాధారణమైంది కాదు, అలాగే సామాన్యమైంది కాదు. భగవంతుడి అవతారానికి ఒక ప్రత్యేకమైన కార్యం ఉన్నది. ఆ అవతారాన్ని తెలుసుకుంటాం కూడా ఎంతో ధన్యము. హరే కృష్ణ. సో ఈరోజు మీరందరూ కూడా శ్రీ యజ్ఞ వరహామూర్తి కథ మొదటి భాగం ఈరోజు మీరు విన్నారు. మరి మళ్ళీ మనం రేపు రెండో భాగాన్ని చర్చించుకుంటాము. రెండవ భాగం ఇంకా కొన్ని కొన్ని విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు మొదటి భాగంలో మీరు ఏమి విన్నారు, ఏమి తెలుసుకున్నారు, ఏమి అర్థమయ్యింది, మీరు ఏమి ఆచరించాలనుకుంటున్నారు, మీరు ఎవరైనా కూడా చెప్పవచ్చు. అలాగే మీకు ఏమైనా ప్రశ్న ఉన్నా కూడా అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దాని గురించి ఉమ్. బ్రహ్మ ఆజ్ఞ చేత ఆ, స్వయంభూముడు శతరూప అని ఇద్దరు జీవ సృష్టి జరపాలని చెప్పేసి కోరగా వాళ్ళు స్వాయంభవ మనువు. స్వయంభూ స్వాయంభవ మనువు. ఓకే. స్వయంభూ మనువు. మనువు. శతరూప. ఓకే.
ప్రభుజీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. బ్రహ్మ ఆజ్ఞ చేత స్వయంభో మనువు శతరూప ఆమ్, స్త్రీ పురుషులు సృష్టించగా వాళ్ళ చేత జీవ సృష్టి జరగాలని బ్రహ్మదేవుడు కోరగా భూమి నదులు ఆ, భూమి మీద నదులు సముద్రముతో మునిగిపోయి ఉంటుంది. భూమి ఆ రసాతలానికి వెళ్ళిపోతుంది అనమాట. దానిలో నుంచి భూమిని ఎలా వస్తుందని చెప్పేసి అనుకుంటే దానిలో నుంచి ఒక వరాహమూర్తి చిన్న అవతారంగా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఉదయ సంధ్యల్లో కీర్తిస్తారో వారు దుఃఖాల నుంచి బయటపడతారని తెలుసుకున్నాం గురూజీ. అద్భుతమైన కార్యసాధనలో విజయానికి ముందు ఎప్పుడూ కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకున్నాము. భగవంతుని అవతారాల వల్లే కలిగే ప్రయోజనము దుష్ట శిక్షణ రక్షణ కోసమే అవతరిస్తారని తెలుసుకున్నాము. భూమండలాన్ని ఉద్ధరించటానికి ఆయన వరాహ అవతారాన్ని సూకర రూపము ధరించినా కూడా ఆయన్ని కీర్తన తగ్గలేదు. యజ్ఞేశ్వరుడు అని కూడా కీర్తించారు. జీవ సృష్టి చేయమని బ్రహ్మదేవుడిని జీవ సృష్టి చేయమని భగవంతుడు చెప్పగా ఆయన స్వయంభువ మనువు శతరూపని సృష్టించాడు. భూమి సముద్రములో బాగా అదే ధరణి మునిగిపోవటం చూసి బ్రహ్మదేవుడు భగవంతుడు చూసి బ్రహ్మదేవుని నాసిక రంధ్రము నుంచి వరాహము ఆవిర్భవించిందని తెలుసుకున్నాము. వరాహమూర్తి పర్వతం వల్లే బిగ్గరగా గర్జిస్తాడు. అప్పుడు సముద్రుడు భయమేసి నన్ను రెండుగా చీల్చవద్దు అని వేడుకుంటాడు. అప్పుడు గర్భోదక సముద్రం నుంచి హిరణ్యకశిపుడుని వధించటం జరుగుతుంది. ఆయన నీటిని ఇదిలించినప్పుడు అక్కడ ఋషులు అందరూ కూడా పవిత్రులు అవుతారని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ, బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. శ్రీ యజ్ఞ వరాహమూర్తి అవతారం గురించి తెలుసుకున్నాను గురూజీ. భగవంతుని యొక్క ప్రతి అవతారానికి ప్రతి కార్యానికి ఏదో ఒక కారణం ఖచ్చితంగానే ఉంటుంది అని తెలుసుకున్నాను. జన్మ గుహ్యం భవతో అంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క దివ్యమైన అవతారాలని ఎల్లప్పుడూ నిరంతరం కీర్తిస్తూ ఉంటారో వారు సమస్త దుఃఖాల నుండి బయటపడతారు అని తెలుసుకున్నాను గురూజీ. ఈ రోజు ఈ వరాహ అవతారం గురించి ఏం తెలుసుకున్నాను అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ చేతనే జీవ సృష్టి చేయడానికి బ్రహ్మ సంకల్పించారు అని, బ్రహ్మదేవుని నుంచి వచ్చిన మానవ రూపాలు ఏవైతే స్వయంభూ మనువు అండ్ శతరూపాలు వీరిద్దరి ద్వారా జీవ సృష్టి చేయమని బ్రహ్మ వీరికి ఆజ్ఞ ఇవ్వగా వీరు మైథున సంబంధంతో మిగతా జీవ సృష్టిని చేస్తారు. ఆ సృష్టించబోయే జీవులకి వాసస్థానం ఏది అంటే అది భూమి. ఆ భూమి జలంలో మునిగిపోయి ఉండటం వలన అప్పుడు బ్రహ్మదేవుని యొక్క నాసిక రంధ్రం నుంచి వరాహ అవతారం అనేది వస్తుంది అని ఈ రోజు క్లాస్ నుంచి తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. కృష్ణ, వెరీ గుడ్, బాగా చెప్పారు. ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామ. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం. యజ్ఞ వరాహమూర్తి గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం గురూజీ. ఈ రోజు చాలా విషయాలు తెలుసుకున్నాం గురూజీ మీ నుంచి. గురువుని కృష్ణుని సంతోష పెడితే చాలు మనకి అట్ ద ఎండ్ మనం భగవంతుని మర్చిపోయినా భగవంతుడు మాత్రం మనల్ని మర్చిపోరు అని తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ.